సైబర్ క్రైమ్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది. దీనికి హైదరాబాద్ పోలీసులు ఒక కొత్త సొల్యూషన్ ని కనుగొన్నారు. మనము కష్టపడిన డబ్బుని సైబర్ క్రిమినల్స్ లాక్కుపోతూ ఉంటే వెంటనే మన సైబర్ క్రైమ్ పోలీసులు కనిపెడితే ఎలా ఉంటుంది? ఇదే మన హైదరాబాద్ పోలీసులు స్టార్ట్ చేశారు. దాని పేరే గోల్డెన్ అవర్ ఎఫ్ఐఆర్. ఇది ఒక గేమ్ చేంజర్ రికవరీలా వర్క్ చేస్తుంది ప్రెసెంట్ అయితే గోల్డెన్ అవర్ ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఇది వాళ్ళు మెడికల్ ఫీల్డ్ లో ఉన్న గోల్డెన్ అవర్, అంటే లైఫ్ ని సేవ్ చేయడానికి ఇది ఒక క్రిటికల్ అవర్ గా చెప్పొచ్చు. ఇలాగే సేమ్ కాన్సెప్ట్ ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకొని గోల్డెన్ అవర్ ఎఫ్ఐఆర్ గా మాడిఫై చేశారు. గోల్డెన్ అవర్ ఎఫ్ఐఆర్ అంటే మనము సైబర్ క్రైమ్ ని ఎప్పుడు రిపోర్ట్ చేస్తాము అనే క్రూషియల్ అవర్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మన డబ్బులు ఎంత త్వరగా పోతే అంత త్వరగా చెప్పాలన్నమాట. సో త్వరగా ఎలా చెప్పగలం? హెల్ప్ లైన్స్, సైబర్ క్రైమ్ పోర్టల్స్ లో మనం లాస్ అయిన మనీ గురించి, ఎలా లాస్ అయ్యమనే ప్రాసెస్ ని వాళ్ళకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మనం ఎంత క్లియర్ గా జరిగిన ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు అంత ఈజీగా మనకు హెల్ప్ చేయగలుగుతారు. ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు అంటే, సైబర్ క్రైమ్ పోలీస్ వెంటనే బ్యాంక్స్ ని, అలాగే ఇతర ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ని, ఆ అకౌంట్స్ ని, ఆ ట్రాన్సాక్షన్స్ ని అన్ని ఫ్రీజ్ చేయమని చెప్తారు. అలా ఫ్రీజ్ చేశాక అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకుని ఆ ట్రాన్సాక్షన్స్ మనీని ట్రేస్ చేసి మనకు సేమ్ ఆ అకౌంట్ కే మనీ ట్రాన్స్ఫర్ వచ్చేలా చేస్తారు. ఇలా గోల్డెన్ ఎఫ్ఐఆర్ లో రిపోర్ట్ చేసిన వాటిని రికవర్ చేశారు. ఒక బిజినెస్ మ్యాన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. అతనికి ఒక అకౌంట్ లో అమౌంట్ పే చేయమని చెప్పారు. అతను భయపడి వెంటనే అకౌంట్ లో డిపాజిట్ చేశాడు. అయితే అతను డిపాజిట్ చేసిన కాసేపటి డౌట్ వచ్చి సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశారు. ఈ గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ టైం 2 గంటల లోపు చేయడం వల్ల సైబర్ క్రైమ్ వాళ్ళు 60 lakhs అమౌంట్స్ ని రికవర్ చేయగలిగారు. వరంగల్ లో ఇంకో కేసు ని ఇలాగే రికవర్ చేశారు. 12 lakhs లాస్ అయితే సైబర్ వాళ్ళు సుమారు 8.5 lakhs అమౌంట్ ని రికవర్ చేయగలిగారు. ఇలా ఎందుకు చేయగలిగారు అంటే, గోల్డెన్ అవర్ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు రికార్డ్ చేశారు గనక. ఇలాగే మనం ఇమీడియట్ రెస్పాండ్ అవ్వగలిగితే చాలా వరకు అమౌంట్ ని రికవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగిన తర్వాత మనం మనీ గురించి సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేయడం వల్ల మనీ రికవర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఆలోచించడం, క్రైమ్ రేట్ తగ్గే ఛాన్సెస్ మొదలవుతాయి. ఇప్పుడు గోల్డెన్ అవర్ ఎఫ్ఐఆర్ లో ఇంకా కొత్త టెక్నాలజీస్, ఏఐ, బ్లాక్ చైన్ యూజ్ చేస్తూ ఫ్యూచర్ లో ఇంకా ఎఫిషియెంట్ గా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.